వేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. 30 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారి దుకాణాలను రోడ్ల విస్తరణ పేరిట కూల్చివేయడం సరైంది కాదని మండిపడ్డారు. ఉపాధి కోల్పోయిన వారికి స్థలాలు చూపించకుండా వారిని రోడ్డు మీద పడేశారని ఆరోపించారు. నిర్బంధాల మధ్యలో కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ లక్ష్మీనగర్లో వ్యాపార కూడలిలో చాలా ఏళ్ళుగా ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా సుందరీకరణ పేరిట రోడ్డు వెడల్పు పేరిట ఇలా నిరంకుశంగా వాళ్ళ దుకాణాలను తొలగిస్తూ ఉన్నారు. 50 ఏళ్ళుగా ఇక్కడ నడుపుకుంటున్నటువంటి గాంధీ మార్కెట్ను కూరగొట్టారు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూరగొట్టారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడుతూ ఉన్నది. వారికి ఎవరైతే రోడ్డు వెడల్పులో భాగంగా నష్టపోతున్నటువంటి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని ఇలా బజారు బంద్కు టీఆర్ఎస్ పార్టీ పిలిపించినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది.